కొత్త వార్తలు ఏమున్నాయి? కొత్త రేషన్ కార్డులు ఎన్ని లక్షలైనా ఇస్తాం, 26వ తేదీ నుంచి అర్హులందరికీ పంపిణీ. ఇప్పుడు ఇదే కొత్త రేషన్ కార్డులు ఎన్ని లక్షల మందికైనా ఇస్తామని చెప్పి ఎలక్షన్స్ అయిపోగానే మీరు అధికారంలోకి రాగానే చేసేది ఉండే. రైతు రుణమాఫీ రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకొని పెట్టినప్పుడు ఈ స్టేట్మెంట్ ఇచ్చేది ఉండే, బాగుంటుండే. ఇప్పుడు అవన్నీ రేషన్ కార్డు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుందని చెప్పే ఉన్న రేషన్ కార్డ్స్తోని పని కానిచ్చారు. ఇప్పుడు ఎన్ని లక్షలైనా ఇస్తామని ఇప్పుడు చెప్తున్నారు. పాత వాటిలో కోతలు పెట్టబోం, అదే రోజున మరో 3 పథకాలు ప్రారంభిస్తాం. వచ్చే నెల భూభారతి చట్టం అమల్లోకి. లొట్టపీస్ సంస్కారానికి నమస్కారం, తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే. మీడియా చిట్చాట్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మాటలు ఘనం, చేతలు శూన్యం. మాటలు చాలా ఘనంగా కనిపిస్తున్నాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, నిన్న సంగారెడ్డి కొండకల్ తాండాకు పోయిన నేను మొత్తం మీ పేరు మారుమోగుతున్నది. ఆనాడు మీరు బీఆర్ఎస్లో ఉన్నారు. కేటీఆర్ మీరంతా కలిసి మీరు బిడ్డ పేరు మీద కొంత భూమి, కొడుకు పేరు మీద మీ తమ్ముని కొడుకు పేరు మీద కొంత భూమి, దాదాపు 12 ఎకరాల భూమి మీరు తీసుకున్నారు. కేటీఆర్ బినామీల పేరుతో 12 ఎకరాలు ఉన్నది. వాడు అపర్ణ కన్స్ట్రక్షన్స్ అంటోడు, లోకల్గా ఉన్న విక్రమ్ రెడ్డి అంటోడు, ఈ అరబిందో ఫార్మాకు చెందిన నిత్యానంద రెడ్డి అంటోడు, ఆడు కళ్యాణ్ రెడ్డి అంటోడు. ఈ బ్యాచ్ అంతా కలిసి మీరు ఒక ముఠాలాగా ఏర్పడి గిరిజనుల లంబాడీల భూమి మీద పడ్డారు కదా. మళ్ళీ భూభారతి చట్టం తీసుకొస్తున్నాం అని మాట్లాడుతున్నారు మీరు. ఒక్కసారి వెళ్దామా గ్రౌండ్కి? చేతనవుతుందా మీకు? కొల్లూరు అండ్ పటాన్చెరి ఏరియాలో మొత్తం మీరే ఉన్నారు. అరే 2-3 తాండాలే లేపేసిరండి. వాళ్ళ గోరీలు ఉన్నాయి, వాళ్ళ గుడి ఉన్నది, కథ ఉన్నది. ఆడ నుంచి మొత్తం లేపేసి వాళ్ళందరిని అక్కడి నుంచి లేపేసి ఇంకొక తాండాలో పడేసిరు జనాన్ని తీసుకొచ్చి. మొత్తం ఆ భూమంతా ట్రైబల్స్దే, వాళ్ళే సాగు చేసుకున్నారు గతంలో. వాడు విక్రమ్ రెడ్డి అంటాడు, వాడి ఫాదరు గతంలో సీలింగ్ కింద 1100 ఎకరాల ఎక్సెస్ భూమిని చూపించిండు. మరి ఆ ఎక్సెస్గా చూపించిన భూమి ప్రభుత్వం చేతిలో అయినా ఉండాలి, గిరిజనుల చేతిలో అయినా ఉండాలి. వాడు మళ్ళీ విక్రమ్ రెడ్డి చేతిలోకి ఎట్లా పోద్ది? ఈ గవర్నమెంట్ ఏం చేసింది? పోయిన గవర్నమెంట్ ఏమో ప్రొసీడింగ్స్ ఇచ్చేసింది. ఈ గవర్నమెంట్ బుల్డోజ్ చేస్తున్నది పోలీసులను పెట్టి. ఆ జేసీబీలను అడ్డుకున్న ఆ యువకుల మీద 307 మర్డర్ కేసు పెట్టిరు. సీలింగ్లో ఇచ్చేసిన భూమి ఎవరి చేతిలో ఉండాలి? ఉంటే గవర్నమెంట్ చేతిలో ఉండాలి, లేదంటే గిరిజనుల చేతిలో ఉండాలి. అది పోయింది, ఆ భూమి పోయింది. అండ్ అక్కడ మిగులు భూమిగా ఉన్న బిల్లా దాఖలా భూమి అది కూడా వాడి పనమే అవుతున్నది. ఏం దుర్మార్గం ఇది, ఏం అరాచకం ఇది? మళ్ళా పేరుకు ప్రెస్ మీట్ పెట్టంగానే ఓ భూభారతి చట్టం, భూమాత చట్టం, అసలు అక్రమార్కులను వదిలిపెట్టాం. మీరే అక్రమార్కులు. ఆనాడు బీఆర్ఎస్లో ఉన్నారు మీరు, ఈనాడు కాంగ్రెస్లో ఉన్నారు. వాడు అపర్ణ కన్స్ట్రక్షన్స్ ఉదయ్ కుమార్ రెడ్డి అంటోడికి మీరు సహకరిస్తున్నారు. వాడు కొన్ని వేల ఎకరాల్లో విస్తరించిండు ఆ ఏరియాలో, కొల్లూరు ఆ ఏరియాల్లో. అరబిందో ఉన్నది, జీవీకే ఉన్నది, ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి అక్కడ. మీరు మోకిలా అనే ప్రాంతం పేరు వినంగానే, మోకిలా అనగానే విల్లాలే. ఎంత ఘోరం అంటే వీడు అక్కడ మొత్తం అందరినీ మేనేజ్ చేయడానికి కూడా క్లబ్ కట్టిండు ఈ అపర్ణ కన్స్ట్రక్షన్స్ వాడు. ఈ ఆ క్లబ్లో మందు, చిందు, విందు అన్నీ నడుస్తాయట పేకాట కానించి. వాళ్ళకి ఎవరికి ఎంట్రీ ఉండదు. ఎవరెవరు వస్తారు అందులోకి? బడా నాయకులు వస్తారు. మాట్లాడకండి ఈ సొల్లువాగుడు, ఈ సోది పురాణం మాకొద్దు. ఫస్ట్ మీకు ఆ సీలింగ్ భూమిలో ఉన్న 12 ఎకరాలు మీకు ఎట్లొచ్చిందో సమాధానం చెప్పండి. ఏం అరాచకం ఇది? 200 మంది పోలీసులను పెట్టి మర్డర్ కేసులు పెడతారా మీరు ఆ లంబడోళ్ళ మీద?